మనకు ఈరోజు ఈ స్థితిగతులు మనకు రావడానికి కారణమైన అందరూ కూడా మన కోసం ఏదో రకంగా వాళ్ళ ప్రయత్నాలు చేసి ఈరోజు ఈ భారతదేశం నిర్మించడానికి ఉపయోగపడ్డది. మరి ఈ 75 సంవత్సరాల కాలంలో ఎన్నో మార్పులు జరిగినాయి. దానికి ఒక చిన్న ఉదాహరణనే ఎంఆర్పీఎస్ ఉద్యమం. ఆ వర్గాలకు ఏదైతే 17-4, 16 అధికారం కింద ఏదైతే ఫలాలు ఇచ్చిరో ఇప్పుడు దాంట్లో కూడా కొంతమందికి అన్యాయం జరుగుతుందనేసి ఏదైతే కృష్ణన్న 31 సంవత్సరాలుగా చేసిన పోరాటం న్యాయబద్ధమైన అనేసి మేము మా పరిశీలనలో మేము నిరంతరము మేము అబ్జర్వ్ చేస్తున్నాము. అది న్యాయబద్ధమైంది కాబట్టే సుప్రీంకోర్టు 6-1 తోటి తీర్పిచ్చింది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది న్యాయబద్ధం కాదనేసి అడ్డంగా వాదిస్తున్నారు. ఎట్లా అడ్డంగా వాదిస్తున్నారు? ఏదో పార్లమెంట్ సవరణలు చేసుకున్న తర్వాత మీరు అమలు చేసుకోండి అనేసి అంటారు. అమలు చేసుకుంటానని మీరు కూడా అంగీకరించినప్పుడు అందులో అన్యాయం జరుగుతుందని మీరు కూడా అంగీకరించిన టెక్నికల్ ఒక పాయింట్ని పట్టుకొనేసి మీరు అడ్డం జరుగుతున్నారు. కానీ ఆ టెక్నికల్ పాయింట్ కాకుండా నైతికంగా మీరు ఆలోచిస్తే మీరు అది సవరణ చేసుకొని మీరు అమలు చేసుకోండి అంటున్నప్పుడే ఇది న్యాయబద్ధమైన అనేసి మా ఒక అభిప్రాయం. టెక్నికల్ పాయింట్ మీరు విడిచిపెట్టండి. టెక్నికల్ పాయింట్ ఉంటే చట్టాలు చూసుకుంటాయి. కానీ అన్నయ్య ఏదైతే పోరాటం చేసి సాధించిన ఏదో వర్గీకరణ ఉందో దానికి మాత్రం అడ్డు తలవకపోతేనే మంచిది. ఒకవేళ అడ్డు తల్లి చేస్తే మీరు ఎక్కడ చట్టసభలో చూసుకోండి, లేదు పార్లమెంట్లో చూసుకోండి, లేకపోతే న్యాయస్థానంలో చూసుకోండి. అది టెక్నికల్ అంశం. కానీ సుప్రీంకోర్టు చెప్పింది, స్పష్టంగా చెప్పింది. చంద్రచూడ్ గారు ఏమని చెప్పారు? మీరు ఏదైతే అంశాన్ని ప్రస్తావిస్తున్నారో 341ని దాని ఏం చెప్తున్నది? కొత్తగా అన్యాయం చేస్తలేము, తీసేస్తలేము. చేసేలేదు, తీసేది లేనప్పుడు ఇక్కడ అన్యాయం ఉంది. ఉన్నదాంట్లోనే నిజమైన అరువులకు నిరుపేదలకు అందాలనేది రాజ్యాంగ స్ఫూర్తి కాబట్టి దాన్ని అమలు చేస్తున్నారు. వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఇంత పెద్ద తీర్పును మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ పెద్దలు చెప్తారు. కాబట్టి 341 సవరణలు అది చేయండి, ఇది చేయండి, అవి అక్కడ కొట్టేయబడతాయి. ఇవన్నీ అడ్డం తిట్టే వాదనలు పెట్టేసి ఈ సభలు ఇన్ని రసాభాసం చేయాల్సిన అవసరం లేదనేసి మా ఉచితమైన అభిప్రాయం. అవి చట్టాలు చూస్తుంటాయి. కానీ ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాజ్యం మీద ఉన్నది. దాంతో పౌర సమాజం కూడా దానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందనేసి ఆ బాధ్యతాయుతమైన పౌర సమాజం సభ్యులుగా ఒక సంఘంగా మేము మందకృష్ణ గారికి పూర్తిగా మద్దతు తెలపడానికి వివిధ జిల్లాల నుండి మొన్ననే అంటున్నా కూడా సమయాభావం వల్ల ఇంకా ఎక్కువ రాకలేకపోయారు. అయినా కూడా మేము మద్దతుగా ఉంటామన్నా. మీరు కూడా ఒకసారి నేను చెప్పాను, ఒక ఉద్యమంలో భారతి గారు ఇక్కడ మరణిస్తే మేము కూడా చెప్పాను, క్యాండిల్ రాల్ తీసుకున్నప్పుడు అక్కడ హాకీ గ్రౌండ్ లో మేము కూడా చేసి మీకు మద్దతు ఇస్తామన్న క్యాండిల్ రాల్ పాల్గొనడానికి కూడా మేము చెప్పాం. మేము ఏంటంటే విద్యుత్ జాగృతి పెట్టినంటే ఏ కులపిచ్చితో పెట్టలేదు. సమాజంలోని అందరి వర్గాలకు మానవులతో పాటు అందరికీ అన్ని అందాలే ఒక సుసంపన్నమైన విశ్వగురువుగా భారత్ నిర్మించాలన్న లక్ష్యంతో మా సంస్థగా పనిచేస్తే తప్పే ఎవరికి కించపడ్డాలంటే మేము గొప్పలని చెప్పడానికి సంస్థ ఉండదు అని కూడా మేము తెలియజేస్తూ ఈ సమావేశానికి విచ్చేసిన మందకృష్ణ గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం చెప్తూ ఇప్పుడు మొదట